ఏదో ఒకటి దొరికిపోతుంది కదూ. హలో, ఏదో ఒకటి దొరికిపోతుంది కదూ. అది నీ ప్రాబ్లం, లేకపోతే నడిచి వెళ్తావు. ఎంత దూరం ఏమిటి? కానీ నా గుర్తులేమీ ఉంచుకోకు ప్లీజ్. ఇవాళ వస్తున్నావు కదా? యాక్చువల్లీ తల కొంచెం నొప్పిగా ఉంది, కొంచెం సేపు ఆగొస్తాను. చక్కగా స్నానం చేయి, అన్నీ సర్దుకుంటా. Rishti, I'm sorry. For what? For lying to you. Anything else? నిన్న మేఘ్ చటర్జీ ఇంట్లో ఉన్నాను. ఇంటర్వ్యూ గురించి లేట్ అయిపోతే ఆవిడ భోంచేసి వెళ్ళమంది. You don't have to give any explanations, Akash. It's your personal life. ఐఎమ్ సారీ బృష్టి, నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. నువ్వు అలా ఎందుకు అనుకుంటున్నావు? నేనేం అనుకోవట్లేదు, నేనేమీ ఆలోచించట్లేదు ఆకాష్. లాస్ట్ నైట్ ఇట్ వాస్ అ కైండ్ ఆఫ్ షాక్ టు మీ. బృష్టి, నో యూ డోంట్. ప్లీజ్ రుద్ర అన్నకు ఫోన్ చేసి నువ్వు ఇంటికి వచ్చినట్టు చెప్పు. Because I called him last night. అక్కయ్య పైన పడుకుని ఉన్నారు, చాలా జ్వరంగా ఉంది. రా, నీ గురించి ఆలోచిస్తున్నాను. అనిపించింది నువ్వు వస్తావని, నువ్వు తప్పకుండా వస్తావని. కానీ అసలు నువ్వు రావాల్సిన రోజు ఈరోజు కాదు. I just want to drop your interview right now. ఇహ నా వల్ల కాదు. అలాగా? You screwed my life. You really screwed my life.
ఇలా రా, ఇక్కడికి రా, నా వద్దకి, నా దగ్గరికి రా ప్లీజ్. అంత దూరంగా కాదు. ఏమిటి, నేను నిన్ను తినేస్తానా? ఏదో చిన్నతనపు సువాసన ఉంది నీ శరీరంలో. ఏం కష్టమో ఏమిటో నీకు అర్థం కావటం లేదా? నువ్వు లోపల పడుకుంటావా? లేదు, మెజ్నైన్ ఫ్లోర్లో పడుకుంటాను. ఆమెకు తెలుసు హెన్రీకి మరొక ప్రియురాలు ఉందని. ఇది మామూలే, దీని గురించి ఆమెకు చింత లేదు. ఆమె హెన్రీ ప్రతి నిమిషం తన వద్ద ఉండాలని కోరటం లేదు. దీనివలన ఆమె మనసు చెదురుతోంది. శరీరం ఆవిడ వశంలో ఉండటం లేదు. కానీ ఈ సమయంలో హెన్రీ ఆమె వద్ద ఉంటాడు, అప్పుడు ఆమెకే చెందాలి. ఆమె అతన్ని తన వశం చేసుకోవాలని ఆలోచిస్తోంది. హెన్రీకి ఈ విధంగా కామం కోరికను మరింత పెంపొందిస్తోంది. ఆమెకు తెలుసు ఈ కామానికి అంతం మృత్యు అని. అందుకని నెమ్మదిగా తనని తయారు చేసుకుంటోంది. మితా, మితా, ఓయ్ పిల్ల, వస్తున్నా